అక్కడ ముచుకుందుడు అనేటువంటి ఒక మహర్షి, ఆయన నిజానికి మహర్షి కాదు, సాక్షాత్ మాంధాత మహారాజు కుమారుడు, సూర్యవంశానికి చెందినవాడు. ఆయన కొన్ని వందల ఏళ్ళుగా అక్కడ పడుకుని నిద్రపోతున్నాడు. ఆయనకి దేవలోకంలో దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగితే ఆయన వాళ్ళకి సాయం చేశాడు. చేసి యుద్ధాలు చేసి బాగా అలిసిపోయాడు. ఆయన అలిసిపోతే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఆయన వరం కోరుకోమంటే ఆయన బ్రహ్మదేవుడు నాకు నిద్ర కావాలని అడిగాడు. కొన్ని వందల ఏళ్ళు వేల ఏళ్ళు పడుకోవాలని ఉంది నాకు అన్నాడు. ఇది విచిత్రమైన వరం. ఆ ప్రకారమే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. నాకెవరూ నిద్రాభంగం చేయడానికి వీల్లేదంటే ఫలానా గుహలో పడుకో, ఎవరూ చేయలేన్నాడు. అయినా చేస్తే ఏమిటన్నాడు. నువ్వు కళ్ళు తెరిచావంటే ఎదురుగా ఉన్నవాడు భస్మం అయిపోతాడని వరం ఇచ్చాడు. ఆ గుహలో ముచుకుందుడు పడుకున్నాడు. అదిగో ఆ గుహలోకి పనిగట్టుకుని వెళ్ళాడు కృష్ణుడు కావాలని. వెళ్ళి ఆయనకి వెనకాల ఉండేటువంటి గుహ లోపల ఎక్కడో దాక్కున్నాడు. ఈ కాలయవనుడు ఆయన వెతుక్కుంటూ వచ్చి ఈ పడుకున్నవాడు కృష్ణుడు అనుకుని ఓ తాపు తన్నాడు. దాంతో ఆయన లేచి ఊరికి ఆయన ఏం చంపాలని లేదు, ఊరికి అలా కళ్ళు అనుకుని చూశాడు. వీళ్ళలో ఉండేటువంటి క్రోధాగ్ని, అవమానం ఇవన్నీ ఉన్నాయి కదా, అపరాధాగ్ని. ఆ అపరాధం అగ్నిగా మండి వాళ్ళెవరూ కావాలని చేరు. కపిల మహర్షి కావాలని సగరుని పుత్రుడు 60,000 మందిని చంపలేదు. ఆయన కళ్ళు తెరవగానే వాళ్ళు భస్మం అయ్యారు. భాగవతం 9వ స్కంధంలో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ లోపల ఉండేటువంటి అపరాధం అనే అగ్ని ప్రజ్వలించింది. అంతే, దానికి ఊరికి అగ్గిపుల్ల గీసినట్టుగా ఆయన కంటి చూపు ఉపయోగపడింది తప్పితే ఆయన సంకల్పించలేదు. మహాత్ములు అటువంటి పనులు చేయరు కదా అన్నాడు. ఈ ముచుకుందుడు అంతే. ఊరికే మామూలుగా నిద్ర లేపితే ఏమిటో ఇలా లేచేయటం చూశాడు. ఎవరు లేపారని కూడా తెలియదు ఆయనకి. అంతే, ఆ చూపుకు వాడు భస్మం అయ్యాడు. అదిగో ఆ ముచుకుందుడే తర్వాత ఒక నదీ ప్రవాహంగా మారాడు. అదే మూసీ నది. ఇప్పుడు మూసేసిన నది. అది వాడపల్లి దగ్గర, నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తోంది. ఆ సంగమ స్థానంలో నృసింహస్వామి ఆలయం ఉంది. ఆ నృసింహస్వామి ఆలయంలో ఇప్పటికీ కూడా మీకు విశేషమైన తప్పనిసరిగా చూడాల్సిన క్షేత్రం. ఆ లోపల ఆలయం గర్భగుడిలోకి గాలి కూడా వెళ్ళే అవకాశం లేదండి. అయినా అక్కడ దీపం పెట్టి అర్చకులు వచ్చేస్తారు. మర్నాడు వీళ్ళు వెళ్ళే వరకు ఆ దీపం ఇలా 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 ఆడుతూ ఉంటుందండి. సరిగ్గా ఒక ఉచ్ఛ్వాస వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నిశ్వాస వచ్చినప్పుడు గాలికి మన నిట్టూర్పు, మన ముక్కు ఊర్పు కనుక గాలి దీపానికి తగిలితే ఎలా ఆడుతుంది అలా ఆడుతుంది. అంటే ఇప్పటికే అక్కడ విశ్వాసం ఏమిటంటే అక్కడ నరసింహస్వామి విగ్రహం ప్రాణంతో ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఆ ఊర్పుల దగ్గర ఆ దీపం ఉంది. అందుకే అది అలా ఎలా అలా ఎలా అంటూ ఉంటుంది అని వాడపల్లి క్షేత్రానికి ఇప్పటికీ విశిష్టత ఉంది. ముచుకుందిన తపస్సు వల్ల, మూసీ నది ప్రవాహం వల్ల వచ్చినటువంటిది. నదులని క్షేత్రాలని మనం ఆ రకంగా కాపాడుకోవాలి. భక్తితో కొందరు, భక్తి లేకుండా కొందరు, పరిశ్రమలతో కొందరు, శ్రమతో కొందరు పాడి చేసేయకూడదు. దర్శనం చేసుకుని వచ్చేయాలి, అంతవరకే. ఇది ఉండేటువంటి విశేషం. అందుకని ఆ రకంగా గర్గముని శాపం ఒకటి. సరే, తర్వాత వీళ్ళు సాంబుడికి ఆడవేషం వేయడం, ఆ పని నుంచి ఓ దిండు తరగడ ఒకటి పొట్ట మీద పెట్టడం, దాని గర్భం వచ్చిందని అనడం, స్త్రీ అనడం, ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడ పుడతాడని అడిగారు. ఎవరిని? మామూలు వాళ్ళని అడగలేదు. ఏవో వీధిలో జాతకాలు చెప్పుకునేవాడిని అడిగితే వేరుగా ఉండేది పరిస్థితి. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు మామూలు వాళ్ళే. వాళ్ళు వస్తుంటే అడిగారు. ఒళ్ళు పొగరెక్కిన వ్యవహారాలంటే ఇలాగే ఉంటాయి. అడిగితే ఆయన గొడ్డుమణి నిజంగా స్త్రీ వీడి గర్భం రావడం కానీ అందులోంచి ఒక రోకలి మొక్క పుడుతుంది, దాంతోనే మీరు అందరూ కొట్టుకు చేస్తారు పోండి.